అదే ఏమంటారంటే మీకు ముగ్గురు పని చేసుకురుగా 4000 ఇస్తారు సర్కిల్ ఎక్కడ వచ్చు అవును నవ్వుతుండు మళ్ళీ అడిగిపోతావు చారళ్ళకి వచ్చినావు ఆయన చూడలేగా అని ఆమెనే అసలు ఆమె పెట్టుకుందా ఎవరు అనుకున్నావు నానమ్మ జేజమ్మని ఎట్లా పట్టుకున్నాడు వర్షిత్ వర్షిత్ అమ్మమ్మ కొడుతుందిరా అల్లరి రే 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 కొడుతుంది నీ చేతిలో ఏముంది చూపి మోల్ ఎందుకుంది అయ్యో ఎందుకు నవ్వు వస్తుంది నీకు అయ్యో ఎందుకన్నావే కొట్టుకుంటుండు లేపకరా కొడతాను రా ఆ మూల తీసేరా చేతులకి వెళ్ళి బాయ్ హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయికుమార్ భార్గవి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు బ్లాగ్ అయితే వచ్చేసి లాస్ట్ వీక్లో ఎప్పుడు తీసినానో కూడా గుర్తుకులేదు. సో ముందు వీడియో క్లిప్పింగ్స్ అయితే చూసారు కదా, తను వచ్చేసి మా నాన్నమ్మ అంటే మా డాడీ వాళ్ళ మమ్మీ అనమాట. సో ఇంటికి అయితే వచ్చింది. ఇక్కడ మేము ముగ్గురం కలిసి అయితే మీ సేవాకి వెళ్తున్నాం. ఆధార్ సెంటర్కి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే నా ఆధార్లో సర్నేమ్ చేంజ్ చేయించడానికి. సో మార్నింగే మా హస్బెండ్ వెళ్ళేసి టోకెన్ తీసుకొచ్చాడు. ఈ టోకెన్స్ అయితే ఇంకా రన్ అవుతున్నాయి. టోకెన్స్ లేకుండా ఎప్పుడు చేస్తారో తెలీదు. మార్నింగ్ 8:30కి అట్లా వెళ్తే మాకు 14th నెంబర్ టోకెన్ అయితే వచ్చింది. సో ఇంకా ఇంటికి వచ్చేసి 10:30, 10:40కి అట్లా వెళ్తున్నాము. వేదాంశ్ అయితే ఇంకా ఏడుస్తున్నా అనేసి వాడిని కూడా తీసుకొచ్చేసినాము. నేను ఇంకా హెడ్ బాత్ చేసినుండే, హెయిర్ లీవ్ చేశాను. నెక్స్ట్ అయితే ఇంకా అట్లా వెళ్ళిపోతున్నాము బైక్ పైన. ఇక్కడ దగ్గరలోనే అనమాట. సో ఇంకా ఆధార్ సెంటర్ పని అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ సరునార్ జిహెచ్ఎంసీ ఆఫీస్కి అయితే వచ్చినాము. ఫస్ట్ హైతనగర్ మండల ఆఫీస్కి వెళ్తే ఇక్కడ జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళమని చెప్పారు. దేనికోసం అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి కదా, సో అవి అప్లై చేసి ఉండే మా అత్తమ్మ 2016 or 14
16లో అప్లై చేసింది. సో ఇంకా నెంబర్ పోయిందనమాట. సో ఆ నెంబర్ పోయింది కదా, మనము అట్లనే వదిలేస్తే కాదు కదా. సో మేము నెంబర్ కూడా ట్రై చేసినాము. 6 years కాబట్టి నెంబర్ రాదు అనేసి చెప్పారు. ఆ నెంబర్కి కూడా కాల్ చేస్తే వేరే వాళ్ళు లిఫ్ట్ చేశారు. ఇంకా ఫైనల్గా ఒకసారి అయితే ట్రై చేద్దాం అనేసి, ఎందుకో వదులుకోవడం అనేసి నేనే ఫోర్స్ చేసి ఇక్కడికైతే తీసుకొచ్చిన జిహెచ్ఎంసీ ఆఫీస్కి. అక్కడికి వెళ్ళి అడిగితే ఎప్పుడో తీసేసిండు, వెబ్సైట్ కూడా తీసేసిండు, అసలు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ముచ్చటనే లేదు అనేసి చెప్తున్నారు. ఇంకా అక్కడ గవర్నమెంట్ చేంజ్ అయింది, ఇంకా మర్చిపోవాల్సిందే అనేసి చెప్తారు. ఇక అటు నుంచి అంటే ఇక లైట్ తీసేసుకొని కాఫీ షాప్కి అయితే వచ్చినాము. సరేనా నుంచి చూస్తుంటే రైట్ సైడ్ అయితే ఉంటుంది ఇది టీ షాప్. ఎంత ఫేవరెట్ అయిపోయిందంటే నాకు, లాస్ట్ టైం సరేనార్కి వెళ్ళినప్పుడు టీ తాగినుండే, చాలా అంటే చాలా బాగుంది. ఎట్లాంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు, బట్ చిన్నోడు లేచిండు ఇప్పుడు, సో ఇంకా ఆవలిస్తుండు. ఇంకా ఎట్లాంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు. సో మీరు అనుకోవచ్చు చెప్తుంది ప్రమోషన్ వచ్చేసిందేమో అనేసి, సో అస్సలు కాదు. సో ఇక్కడ చార్మినార్ మొత్తం నేను పట్టుకుంటున్నా అనేసి చూపిస్తున్నా. ఎంత బాగుందంటే ఎన్నిసార్లు ఎక్కడంటే అక్కడ తాగినా కానీ ఇదైతే బెస్ట్ చాయ్ అనిపించింది. ఎందుకంటే మిల్క్ ఎక్కువ యాడ్ చేసి మంచిగా టేస్టీగా అయితే చాయ్ పెట్టిండు అంకుల్. సో ఇంకా మళ్ళీ అక్కడికైతే వెళ్ళిన క్యాప్చినో అయితే ఆర్డర్ చేసుకున్నా. 40 రూపీస్ అనమాట. మనకి ఎక్కడ చూసినా 200, 250 అట్లా ఉంటుంది కదా. సో ఇక్కడైతే 40 ఉండే. ఒకసారి ట్రై చేద్దాం అనేసి చూసిన, కిర్రాకుండే. ఇక చూసినుంటారు మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా, సో ఫాలో అయ్యే వాళ్ళు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి సాయి కుమార్ భార్గవి. ఆబ్వియస్లీ మా ఇద్దరు నేమే ఉంటుంది, ఎవరిది ఉండదు ఇంకా. సో మీకైతే చూపిస్తున్నా క్యాప్చినో అనేసి. నేనేమనుకునేదాన్ని అంటే క్యాప్చినో కాఫీ ఏమంటారు రిచ్ పీపుల్సే తాగుతారేమో, రిచ్ వాళ్ళే తాగుతారేమో అని ఫీల్ ఉండేది టీవీలలో చూస్తే, ఇంకా బయట ఎవరైనా తాగుతూ ఉంటుంటే. సో బట్ ఇప్పుడైతే అర్థమైంది ఎవరైనా తాగొచ్చు అనేసి. ఇక్కడ 40 రూపీస్ ఉంది కానీ వేరే దగ్గర అయితే ఎక్కువ కాస్ట్లీ ఉంటుంది, అంత టేస్ట్ కూడా ఉండదు. బట్ ఇక్కడైతే నాకు చాలా అంటే చాలా నచ్చింది. మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ తాగుతా. సో వాళ్ళకి వచ్చేటప్పుడు ఒక ఏమంటారు రికగ్నిషన్, ఒక అప్రిసియేషన్ కూడా ఇచ్చిండు మా హస్బెండ్. టీ బాగుంది అంటే వాళ్ళ ఫేస్లో ఉన్న ఆనందం అయితే అబ్బా మస్తు హ్యాపీగా ఫీల్ అయిన ఉండే. ఇంకా నెక్స్ట్ అయితే మేము వస్తుంటే మస్తు ఆకలి అయిన ఉండే. ఇంకా ఎల్బీ నగర్ దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళినాము. సో అది వచ్చేసి బ్యాంక్ కాలనీ లోపలికి వెళ్తే ఇట్లా కార్నర్కి అయితే ఉంటుంది. ఆ హోటల్ నేమ్ చూడలే కదా నేను, హోటల్ నేమ్ అయితే నేను చూడలే కానీ ఇంకా ఆకలి అవుతుంది, దెబ్బ వెళ్ళిపోయి తినేసినాం మేము. బిర్యానీ ఇక్కడ అదే చెప్తున్నా, బిర్యానీ ఆర్డర్ చేసినాం. స్పైసీ ఎక్కువ లేకుండా నార్మల్ చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసినాం. సో ఇక్కడ అదే డిస్కషన్ అనమాట, చాలా రోజులు అవుతుంది బిర్యానీ తినాక అనేసి. బట్ బాగుంది బిర్యానీ అయితే బాగుంది. ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేటివి మీకు ఫస్ట్ వస్తాయి. అండ్ లైక్ వేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది. సో వీడియోని చూస్తారు కానీ లైక్ అయితే చేయట్లేదు చాలామంది. అండ్ నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ కూడా 2:30కి ఇస్తున్నా. నాకు ఈ టైంలోనే ఈ నాయిస్ లేకుండా అయితే ఉంటుంది ఇంట్లో, అందుకే సైలెంట్గా మాట్లాడుతున్నా, కొంచెం ఇంట్లో అందరు పడుకోరు అనేసి. ఈ టైంలో అయితేనే కొంచెం వాయిస్ రికార్డింగ్ చేయడానికి ఉంటుంది. ఇంకా నార్మల్ డేలో అయితే అస్సలు కుదరదు. సో నేను ఈ టైంలో ఇస్తున్నా కూడా మా చిన్నోడు లేచిండు, ఇంకా ఫీడింగ్ ఇచ్చుకుంటా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. సో ఇక్కడైతే బిర్యానీ తింటున్నాం, యమ్మీగా అయితే ఉంది. సో బిర్యానీ తినేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతాం. సో ఇంకా ఆ డే కూడా ఫుల్ హెక్టిక్ డే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వస్తుంటే బిర్యానీ సెంటర్ ముందే మెడికేర్ అనేసి ఏమంటారు ఆప్టికల్స్ ఉండే, ఫ్రీ టెస్ట్ అంటే ఇంకా వెళ్ళి ఫ్రీ టెస్ట్ చేయించుకున్నా. ఏం సైట్ లేదు, ఏం లేదు. నేను చెప్పిన లాంగ్ డిస్టెన్స్లో ఇట్లా కొంచెం బ్లర్ వస్తుందంటే అది నార్మల్గా వస్తుంది. మీకు అంత డౌట్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి.
ఆప్టికల్స్కి వెళ్ళకండి, డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళానంటే ఇంకా ఓకే అనేసి వస్తున్నాము. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ అనదర్ వ్లాగ్. టేక్ కేర్.